रजीम। शुरू करता हूँ अल्लाह के नाम से जो बड़ा मेहरबान और निहायत रहम करने वाला है। ఈ రోజు మేమందరం ఇక్కడ ఈద్గాలో ఈదుల్ అదా నమాజ్ అదా చేయడం జరిగింది। మెయిన్గా ఉద్దేశం ఏంటంటే ఈదుల్ అదా బక్రీద్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇబ్రాహీం అలైహిస్సలాంలో సలాంకి ఆయన కలల మరి మీ కొడుకుని కుర్బానీగా ఇవ్వండి అని చెప్పి దేవుని ద్వారా కలలో రావడం జరుగుతుంది, అల్లా ద్వారా రావడం జరుగుతుంది। సో దాన్ని మనసులో పెట్టుకొని నా యొక్క సోదరుడు నా యొక్క మిత్రుడు మరి నా గురించి మరి అతని కొడుకుని త్యాగం చేస్తాడా చేయడా అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకటి వేయడం జరిగింది। అంటే ఆయనకు కలలో రావడం పరీక్ష చేయడం జరిగింది। అదే పరీక్షను మరి ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం మరి తన కొడుకు ఇస్మాయిల్ అలైహిస్సలాంని మరి కుర్బానీ ఇవ్వడానికి మరి ముందుకెళ్ళి ఆయన ఎప్పుడైతే కుర్బానీ చేయడం పోతాడో కళ్ళకు గంతం కట్టుకొని మరి ఇస్లాం అలైహిస్సలాంని మరి కుర్బాన్గా ఇవ్వడం జరగబోతుంది। అప్పుడు ఆ సమయంలోనే ఆ ఇస్మాయిల్ అలైహిస్సలాం పక్కకు జరిగి మరి అదే ప్లేస్లో ఒక యానిమల్ ఏ విధంగా అంటే గుంబా అనేసి ఒక యానిమల్ ఉండే ఆ యానిమల్ వచ్చేసి ఆ ప్లేస్లో ఉంటుంది। అంటే అల్లా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా యొక్క మిత్రుడు నా యొక్క బంధువు ఇస్తాడా భక్తుడు ఇస్తాడా అయ్యాడా కుర్బాన్ ఇస్తాడా అయ్యాడా అని చెప్పేసి ఆ పరీక్షను చేయడం జరిగింది। మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఏమంటాడంటే ఏ దేశంలో అయితే ఉంటారో ఆ దేశంతో మీరు ప్రేమించండి, మొహబ్బత్ చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా మేము మా హిందూ సోదరులకు ఏ విధంగానైతే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు గోమాత అని చెప్తున్నారు, ఏదైతే ఆవు పాలు ఇవ్వడం జరుగుతుందో ఆ పాలు ఇచ్చే యానిమల్ని మరి వాళ్ళు గోమాతగా మరి వాళ్ళు అది చేస్తూ ఉంటారు। కాబట్టి మేము వాళ్ళ మావభావాలను దెబ్బతీసుకుంటా మరి ఇలాగా మేము పండుగను జరుపుకోవడము మాకు కూడా బాధాకరమే। దీని ద్వారా మాకు కూడా ఇబ్బందిగానే కలుగుతుంది। ఎందుకంటే ఎప్పుడైతే నా సోదరుడు నా మిత్రుడు నా హిందూ బాయ్ మరి ఆయనే నేను పండుగ జరుపుకునేటప్పుడు ఆయన కూడా హ్యాపీగా ఉండాలి, కానీ ఆయనే మానభావాలు తీసుకుంటూ నేను ఈద్ని సెలబ్రేట్ చేసుకుంటూ తప్పుకరణ విషయం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలుపుతున్నాను। మా తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తున్నాము। ఇంకోటి ఏంటంటే మా తెలంగాణ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి సాబ్ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది। మరియు మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది। కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు